హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర నిల్వ రోటి పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పర్ఫెక్ట్ కొలతలతో పచ్చడి చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా గోంగూరని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఒక క్లాత్ మీద వేసుకొని ఆరనివ్వాలి. నేనైతే ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. గోంగూరలో అస్సలు తడి లేకుండా మనము ఆరపెట్టుకోవాలి. అలా అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పచ్చడి అనేది స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మనం 5 అవర్స్ ఆరపెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. చూడండి, గోంగూరలో అసలు తడలేదు. నేనైతే 5 అవర్స్ అలా ఆరపెట్టుకున్నాను. అలాగే మొత్తం మిగిలిన గోంగూరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకున్నాక మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ 15 నిమిషాల పాటు గోంగూరను వేయించుకోవాలి. ఇలా గోంగూర మొత్తం ఫ్రై అయ్యాక గోంగూరలో ఉండే ఆయిల్ అంతా సెపరేట్ అయింది, అంటే గోంగూర కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుపు కోసం చింతపండు గుజ్జును ఒక పాత్రలో వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మరిగించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చింతపండును మరిగించుకోవడం వలన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లము, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఇక్కడ మిరపకాయలు అయితే పక్కకు తీస్తున్నాను, ఎక్కువైపోతాయని. మీరు కూడా కాస్త చూసుకోండి. ఇప్పుడు మొత్తంగా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అలాగే మనము ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని చూడండి, మేము ఇక్కడైతే పచ్చడిని రోట్లో రుబ్బుకొని చేస్తున్నాము. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చళ్ళు మాత్రం రోట్లో రుబ్బితే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మా అత్తయ్య అయితే చేస్తున్నారు ఈ పచ్చడి. చూడండి, ఇలా మొత్తంగా బాగా రుబ్బుకోవాలి. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూరను అయితే ఇందులోకి వేసుకోవాలి.
ఇలా వేసుకున్నాక స్టవ్ మీద ఒక 3 మినిట్స్ వరకు మనం మొత్తంగా ఫ్రై చేసుకుంటే గోంగూర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర నిల్వ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీకు మా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.